ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇయాటి మన దుమ్దా ముచ్చటలో మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన ముచ్చట్లు షూరు. మీకెళ్ళి ఎండ ఎట్లున్నదోలా బగ్గ దంచుతుంది అయ్యింది, లేకుంటే అంత చిత్ర విచిత్రంగా ఉన్నదా? ఇటుకెళ్ళి పగలేమో పొల్లు ఎండ కొట్టింది, ఇక పొదుమికి కాగానే ఎవరు మంత్రం వేసినట్టు సల్లసల్లగా అయిపోయి వాన పడ్డది అన్నట్టు. ఇక ఎండాకాలం అయిపోయినట్టే, వానకాలం రానే వచ్చిందోలా ఆగో మబ్బులే చెప్తున్నాయి చూడుర్రి. అబ్బబ్బా ఈ ఎండలు పాడుగాను, ఏమెండలు మనుషులు బతకాలన్నా సావన్నా అన్నట్టే దంచుతుంది కదా. కానీ ఇంతటి ఎండల చల్లటి మతలబ్ వచ్చిందోలా. ఇక వానకాలం రానే వచ్చింది, నైరుతి మబ్బులు మన దేశంలోకి రానే వచ్చినాయి. ఈ కేరళ రాష్ట్రాన్ని దాకినాయి, ఇటు తమిళనాడు కూడా వచ్చేసినాయట. ఆడ వాన పడతనే ఉన్నది. ఇక ఇంకొక వారం ఆగితే ఆ నైరుతి మబ్బులు మనకు అడకత్తాయి. ఇంకేందిగా తొలుసూరు వానలతోని మన తెలంగాణ మురిసిపోతుందా అన్నట్టు. లెక్కకైతే ఈ నైరుతి మబ్బులు ఈ తాప జరంత లేటుగానే వచ్చినాయోల్లా. ముందుగా లేమన్నారు మే 26 తారీఖు నాడే అత్తయ్య అన్నారు కదా. కానీ ఎల్నినో గిల్నినో చేయబట్టి ఈ కథంతా ఉల్టా పల్టా అయిపోయింది. మొత్తానికి వారం ఆలస్యంగానే మబ్బులు మందలిచ్చినాయి అన్నట్టు. ఇక ఇప్పుడు మనకు అడికాత్తాం ఏందోనోళ్ళ. ఈ ఏడాది వాతావరణం అంతా మాయ బజార్ లెక్కనే అనిపించింది. షానొద్దులు పగలంతా ఎర్రటెండలు కొట్టినాయి, మళ్ళీ పొదుమికి గాంగనే వానలు పడ్డాయి. ఈ దొంగ వానలు చేయబట్టి పాపం మన రైతులకు బాగా లుక్సాన్ అయింది. ఇగో ఇయ్యాల కూడా వాన కొడుతూనే ఉన్నది శానా ఊర్లల్లా. అయితే ఈ వానకాలంలో వానల పరిస్థితి ఎట్లుంటదంటారా? కురవలసిన దానికంటే తక్కువనే కుడుతుందట కాదు, వాతావరణ శాఖలు చెప్తుర్రు. ఎందుకంటే ఎల్నినో నాట ఏమో పట్టుర్రి. శానా మటుకు వాతావరణ శాఖలు చెప్పింది కరెక్టే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కథ అంతా అప్పటికప్పుడే మారిపోతుంటుంది, తిర్రమర్ర అవుతుంటుంది. చూడాలి మరి ఈసారి ఎట్లుంటుందో. ఇప్పుడు మనం చార్మినార్ దిక్కు పోదాం రారి. ఆడికి పోయినామంటే షాపింగ్లు చార్మినార్ను చూసిరే కాదు, అక్కడి ఉస్మానియా బిస్కెట్ తినుకుంటా ఇరానీ ఛాయ్ తాగుతూనే చార్మినార్ తిరిగినట్టు అనిపిస్తుంది, లేకుంటే ఏదో ఎల్తిగానే అనిపిస్తుంది. ఇట్లా మనకనే కాదు ఎంత పెద్దోళ్ళకైనా గట్లనే అనిపిస్తుంది కావచ్చు. అయితే మన కేటీఆర్ సారు అట్లట్లా చార్మినార్ దిక్కు వేయండు పారి, మనం కూడా పోదాం ఆడికే. మన హైదరాబాద్కు షాను చార్మినార్ కాడికి మన కేటీఆర్ సార్ వచ్చిండోళ్ళ. రామన్నను చూసి జనం చుట్టుముట్టిర్రు, సెల్ఫీల కోసం ఎట్లేగా పడుతుర్రో చూడుర్రి. ఇక పాత బస్తీకి వచ్చినామంటే ఇరానీ షాయి ఉస్మానియా బిస్కెట్ తినండి మనసు ఒప్పది కదా ఎవరికన్నా. రామన్నకు కూడా గంతేనాట, అందుకే ఆన్నే ఉన్న నిమ్రా కేఫ్ కు వేయిండు. ఇగో గీననే ఈ హోటల్లో ఉన్నారు. రామన్నను దగ్గరుండి లోపలికి తోలుకపోయిండు. హోటల్ అంతా చూసి అక్కడ పనిచేసేటోళ్ళతోని మంచి షెడ్ అరుచుకున్నాడు రామన్న. ఇక షాయ్ బిస్కెట్ ఆర్డర్ చేసి మాట ముచ్చట పెట్టిండు. చార్మినార్ నడి సెంటర్కు సాదా సీదాగా వచ్చి షాయి దాక్కుంటా జనంతో కలిసిపోవడంతోనే వాళ్ళు ఒగదిల్కు షాయి రానోళ్ళ. ఇట్లా చూస్తుంటే మీకు కూడా చార్మినార్ కాడికి పోయి షాయి బొట్టు తాగబుద్ధి అవుతుంది కదా. అసలు ఈ దొంగల గురించి చెప్పి యాస్ట కత్తున్నది కానీ వాళ్ళు మాత్రం మారతలేరోళ్ళ.
ఇంకా కొత్త కొత్త తీర్ల దొంగతనాలు చేస్తురు కాదు, కండ్లు మూసి తెలిసే అంతల్నే ఉన్నాయి లేని అన్ని దోసుకపోతురు. దొంగలు కూడా గంత తెలివిమంతులు అవుతున్నారు అన్నట్టు. ఆగో కొందరు అతి తెలివిమంతుల దొంగతనాలు చూడుర్రి ఎట్లా చేసిర్రో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. నిజంగా దొంగలు ఎట్లా తెలివి మీరు పోయిర్రంటే, అసలు వాళ్ళ ముందు పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళు కూడా వేస్ట్ అంటే వేస్టే అనిపిస్తుందోళ్ళ. అంటే వాళ్ళ దిమాగ్ గింత షార్ప్గా పనిచేస్తుందా అన్నట్టు, వాళ్ళ గుండె గంత గట్టిదా అన్నట్టు. అంతెందుకు గీడ చూర్రాదు పాపం ఈ పెద్ద మనిషి రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో అరుచుకునే తందుకు పేపర్ కొనుక్కొని ఈడ కూర్చొని పూర్సత్గా చదువుకుంటుండు. ఆడున్న ఎర్రబండ ఆయనదే. అయితే జాతీయ అంతర్జాతీయ విశేషాలు తెలుసుకునే తందుకు ఈయన మునిగిపోయిండు గాని ఈయన ముంగట ఏమైతుందో చూసుకోలేదోళ్ళ. ఇక మీరన్నా చూడు రిజరా. మెల్లగా బండి కాడికి వచ్చి ఎంత దర్జాగా ఎత్తుకపోయిండో. ఓ దిక్కు ఈయన బండిని ఎత్తుకోబోతున్నా కూడా ఈయన మాత్రం పేపర్ చదువుట్లనే బిజీగా ఉన్నాడు. మరి అందులో గంతగానం ఇంట్రెస్ట్ వార్తలు ఏమున్నాయో, పేపర్ చదువుడు అయిపోయినాక చూస్తే బండి మాయం అన్నట్టు ఇది ఆంధ్రాలో జరిగింది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర దిక్కురారి అమ్మవారి గుడికి పూజ చేసేందుకు కూడా వచ్చిండు. వాని పూజలు ఎట్లున్నాయో చూడాలి మీరు. బిడ్డ అచ్చిండు అమ్మవారి గొలుసు ఎత్తుకపోనేపోయిండు. వాని చేతులు ఇరిగిపోను. దేవుళ్ళంటే కొంచెమన్న భయం లేకుండా అయిందేంటోల్లా వీనికి. కండ్లు మూసి తెరిచే అంతల్నే అమ్మవారినే మోసం చేసేసిండాడు. ఇటు మన ఖమ్మం జిల్లా లంకసాగర్ ఊరుకాడ చూడుర్రి, ఈడనైతే దొంగల బ్యాచ్ తిరుగుతుంది. రాత్రికి రాత్రే 2-3 ఇండ్లలో వచ్చి ఉన్నాయి లేని బంగారం నగదు అంతా ఎత్తుకపోయిర్రు. పోతా పోతా కారపొడి జల్లిర్రు. ఆగో అంటే ఏడ ఆధారాలు దొరకద్దని కావచ్చు. కారపొడి జల్లుతే దొరకమని దొంగలకు ఎవరు చెప్పిర్రో మరి. దొంగల కథ గట్లున్నదా. ఇప్పుడు కేటుగాల కంతిరేషన్ చూడుర్రి, ఆర్టీసీ కార్గో బస్సును కూడా దొంగసారా తయారు చేసే సామాను సప్లై చేసేందుకు వాడుతుర్రుల్లా. రాజమండ్రి నుంచి కోదాడ దిక్కస్తున్న బస్సుల బత్తాలకు బత్తాలున్నాయి, 2 క్వింటాళ్ళట. ఇక ఆర్టీసీలకు ఎందుకో అనుమానం కొట్టి తెరిచి చూస్తే ఇగో ఇదంతా బయట పడ్డది. చూసినావా ఒక్కొక్కరు కళాపోషణ ఎట్లున్నదో ఎట్లా దూసుకపోతుర్రు. ఇషరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట పవర్డ్ బై లోబీ పంప్స్. ఇవి ఆల్చి మన దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.